సార్ ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా మాతో పాటు లేడు, ఒక సర్పంచ్ లేడు, ఒక వార్డు మెంబర్ గా కూడా గెలవలేదని చెప్పేసి ఇదే నోళ్లతోటి గత 5 సంవత్సరాలు ఎగిరెగిరి పడ్డారు సార్. ఎగిరెగిరి పడ్డోళ్ళని ఒక్క తొక్కితే ఇప్పుడు ఎక్కడున్నారో కూడా కాని రావట్లేదు. అసలు ఎవరు ఎక్కడున్నారని భూతద్దం పెట్టి మేము స్టేట్ అండ్ వరల్డ్ మ్యాప్ లో కూడా ఎతకాల్సి వస్తుంది. రోజా ఎక్కడుంది, అంబటి రాంబాబు ఎక్కడున్నాడు, పేరు నాని ఎక్కడున్నాడు, వీళ్ళందరినీ ఎతకాల్సి వస్తుంది. వాళ్ళ ఇదే నోటి మాటలు ఇంకన్నా మానుకుంటే కనీసం గ్రౌండ్ లో క్యాడర్ కన్నా భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారు. లేదంటే సేమ్ యాజ్ టీజ్ గా అప్పుడు ఎగిరితే ఎట్లా ఇప్పుడు తొక్కి పెట్టాము, ఇప్పుడు ఎగిరితే ఇంకా అసలు కనుమరుగు చేయడం ఎంత ఎక్కువ సార్ మాకు. ప్రజల్లో మార్పు వస్తే 150 పడిపోయారు, 150 పడిపోయారు. అదే ప్రజల్లో మార్పు తీసుకొచ్చుకొని ఆ 40% క్యాడర్ ని మా వైపు తిప్పుకుంటే వీళ్ళ నాయకత్వం ఎంత సార్? వర్మ గారు ఒక్క నిమిషం అండి. మీరు 6% ఓట్ షేర్ కి మీరు ఆడిన అబద్ధాలు ఎన్నో తెలుసా తల్లి? ఎక్కడున్నారు 32,000 మంది మహిళలు? ఎప్పుడు తీసుకొస్తున్నారు? ఉక్కు సార్, విశాఖ ఉక్కు గురించి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఊగిపోతూ వెచ్చలవిడి ప్రసంగాలు ఇచ్చారు. నాకు మోడీ గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కాకుండా నేను కాపాడుతా అని చెప్పి ఈ రోజు విశాఖ ఉక్కును తుక్కుగా మేస్తున్నారు సార్. ఎంప్లాయీస్ ని కూడా డిప్యుటేషన్ మీద పంపిస్తున్నారు. రెండో ఫార్నల్ కూడా ఆపేశారు. మరి దాని గురించి ఈ రోజు మాట్లాడమనండి. ప్రజల పక్షాన్ని నిలబడతాయన్నాడు కదా, నిలబడమనండి. మెడికల్ కాలేజీల గురించి మాట్లాడు సార్, వినండి సార్. మెడికల్ కాలేజీల గురించి మాట్లాడి ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు, మాట్లాడండి. మాట్లాడండి పవన్ కళ్యాణ్. ప్రజారోగ్యం పడకెక్కింది, అంటువ్యాధులతో నాశనం అయిపోతున్నారు, మాట్లాడండి. అమ్మఒడి ఆపేశారు, రైతు భరోసా ఆపేశారు, మత్స్యకార భరోసా ఆపేశారు, ఫీజు రియంబర్స్మెంట్ ఆపేశారు, వసతి దీవెన ఆపేశారు, విద్యా దీవెన ఆపేశారు. 100 రోజుల పాలన మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ వాలంటీర్లు 10,000 ఇస్తానడు కదా సార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ 10,000 ఇస్తానడు కదా, అలా వాలంటీర్లే తీసేశారుగా. దాని గురించి మాట్లాడమనండి. మాట్లాడతారులేండి, మీరు అడిగారు కదా, డైవర్షన్ పాలిటిక్స్ కే తిరుమల లడ్డు అంటారు, ఇంకోటి అంటారు, బోట్ల రాజకీయం అంటారు, ఏదైతే అక్కడ ఫైల్స్ అంటారు, ఇంకోటి అంటారు. ఈ 6 నెలల్లో ఈ 100 రోజుల్లో వీళ్ళు చేసింది ఏంటండి? ఏం చేశారు? ఏం చేశారు? ఒక నిమిషం ప్రసాద్ గారిని చెప్పనివ్వండి. 100 రోజుల పాలన ఏం చేశారు ప్రసాద్ గారు? 100 రోజుల పాలనలో ఫస్ట్ వైసీపీని భూస్థాపితం చేసినాము జూన్ 4వ తేదీన. వైసీపీని భూస్థాపితం చేయడం కదా, ముందు ప్రజలకు ఏం చేశారు చేయండి. ప్రజలకు ఏం చేశారు చెప్పండి. శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని చూసి ప్రసాద్ గారు మీరు ఒక్క నిమిషం ఉండండి. నా మాట వినండి. శేఖర్ ఒక్క నిమిషం నా మాట వినాలి. మీ ఫ్రీ టైం ఎప్పుడో చెప్తే వినండి ప్రసాద్ గారు, మీ ఫ్రీ టైం ఎప్పుడో చెప్తే 1-to-1 మనం చేద్దాం. మీరు అన్ని చెప్పండి, అది నేను లైవ్ పెడతాను. ప్లీజ్ వెయిట్ 1-to-1 చేద్దాం. వాళ్ళు మాట్లాడేది మీరు చెప్పండి, ఎక్కువ సమయం మీకే ఇస్తాను. నేను 1-to-1 కూడా చేస్తాను, మీకు మీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పండి. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారికి నా సింపుల్ అడ్వైస్ ఏంటంటే, ఫస్ట్ ఏ లీడర్ షుడ్ నో అండ్ లెర్న్ టు లిజన్. ఎదుటివాడు ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయను. మీరు చెప్పిందంతా వింటా. వినండి, నేను అబద్ధం చెప్పాను అనుకో, ఇప్పుడు అరుణమ్మ అబద్ధం చెప్పింది అనుకో, ఇంకొకరు అబద్ధం, పబ్లిక్ చూస్తా ఉంటుంది ఇవన్నీ. 2 4 నేనంటే 2 6 మీరంటే జనం డిసైడ్ చేస్తారు ఏది నిజమే ఏది అబద్ధం. అర్థమైందా? మనం మాట్లాడేసి వెళ్ళిపోతే కాదు, జనం మనం డిస్కస్ చేసుకుంటాం. నేను 2 6 అంటే వీడెవరిలో పనికి మాట్లాడు 2 6 ఇందాకే చెప్పిన పేషెన్స్ చాలా ముఖ్యం, చాలా ఓపిక ఉండాల. ముఖ్యంగా రాజకీయాల్లో ఉండేవాడికి పేషెన్స్ స్పేస్ మచ్ ఇన్ పాలిటిక్స్ అంటారు. ఓపిక ఉండాల. ఎందుకు ఇట్లా గట్టిగా ఇప్పుడు అరవండి, నేను కాదర్లే, మీ టైం వచ్చినప్పుడు అరవండి. నేను చెప్పాను కదా, 100 రోజుల పరిపాలన చెప్పిన మాట చెప్పినట్టుగానే మెగా డిఎస్సి వేశాము. 1000 రూపాయల పెన్షన్ 3000 ఉన్నటువంటి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది.
మేము వచ్చినటువంటి 5 నిమిషాలకి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. 100% ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 15,000 ఇస్తున్నాం. 10,000. డయాలిసిస్ వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్నాము. ఆగస్టు 15 100 ఓపెన్ చేసాం. నిన్న దాదాపు 75 ఓపెన్ చేసాం. ఇంకా కూడా ఓపెన్ చేస్తాం. ఇవన్నీ మేము ఇచ్చిన హామీలు కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం, రద్దు చేసి పారేసినాం. ఇంకా ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే దాదాపు చాలా ఉన్నాయి. మా యొక్క ప్రామిసెస్ వచ్చినటువంటి 3 నెలల్లో చేసినటువంటి హామీలు అబ్బా ఇవి. అన్నా క్యాంటీన్లు అయితే ఏమి, ల్యాండ్ టైటిలింగ్ రద్దు అయితే ఏమి, అదేవిధంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఏమి, పెన్షన్లు పెంచడం అయితే ఏమి, ఇట్లాంటి మేము 100 చెప్తాం. అర్థమైందా? మీరు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇది చరిత్రే కదా. నేను తప్పు చెప్పడం కదా. ఏంది మీరు పెంచింది 250 250 250 పెంచుకుంటా 5 ఏళ్ళు పెంచారు. సింగిల్ షాట్ లో పెంచాం. అది మా గట్స్. సింగిల్ షాట్ లో. నిజమంటారా అబద్ధం అంటారా? వర్మ సార్ మీరు చెప్పండి సార్. రైట్ 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 ఓకే. 3 గ్యాస్ సిలిండర్లు కూడా దీపావళి నుండి ఇస్తామని చెప్పి నేను క్యాబినెట్ లో డెసిషన్ చేశాం. దీపావళి నుండి ఇస్తాం మహిళలకు చెప్పినట్టుగానే. ఈ రోజు బంగారుపాలెం మా సొంత నియోజకవర్గం, పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెంలో లోకేష్ బాబు గారు వచ్చి ఆ రోజు 100 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంలో అక్కడ డయాలిసిస్ యూనిట్ కావాలని పబ్లిక్ అడిగితే అధికారంలోకి వచ్చిన 100 రోజుల డయాలిసిస్ యూనిట్ ఓపెన్ చేస్తామన్నాం. ఈ రోజు ఓపెన్ చేశాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. 100 హామీలు నేను చెప్పినట్టు ఇంకా కూడా ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నా, శేఖర్ రెడ్డి గారు వినండి, ఓపిక చెయ్యి. ఇట్లా ఎత్తారు బాగానే ఉంది. మా పరిపాలన ఈ రోజు అయిపోలేదు. ఇంకా మాకు 4 సంవత్సరాలు 9 నెలలు టైం ఉంది. మా మ్యాండేట్ ని ప్రజలు ఇచ్చింది 5 సంవత్సరాల మ్యాండేట్ కి ప్రజలు ఓటేశారు. ఇంకా మాకు సంపూర్ణమైన టైం ఉంది. ఇంకా చేస్తాం. ఇది చేసిందని సరిపోయిందని నేను ఎక్కడ చెప్పడం లేదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అవన్నీ చేస్తాం. ఈ లోపలనే రచ్చలేయటం, రావిడి చేయటం, రాష్ట్రపతి పాలన పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి చెప్పడం, ఢిల్లీకి పోవటం, ఎగరటం, గంతులేయటం, ఆడొక ఆయన వచ్చి ఈయన ప్రధానమంత్రి అవుతాడని పొగట్టం, ఇవంతా ఏంది? ఎక్కడికి పోతున్నారు మీరు? మీ యొక్క ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ యాక్షన్లే మీ కొంప ముంచింది. కాబట్టి ఇప్పటికైనా అవి తగ్గించుకుని మాట్లాడితే నా ఎంట్రుకు కూడా పేకలేరని ఏ ముఖ్యమంత్రి అని అంటాడండి? నువ్వు అన్నావు నా ఎంట్రుకు పేకలేవు అని. ఓకే, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని తిట్టావు, నోటికి వచ్చినట్టు మాట్లాడినావు, ప్రజావేదికను కూల్చావు, ఆనందం పొందావు, నవ్వావు, నిన్ను ప్రతిపక్షమే లేకుండా చేసేస్తానంటివి. ఇవా హుందాతనంగా ఉండాలి రాజకీయం. ఎప్పుడు దేర్ షుడ్ బి ఎథిక్స్, మారల్స్. ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి, ఎవరైనా కానీ పదవి ఎప్పుడు శాశ్వతం కాదు. మనకు ప్రజలు ఇచ్చారు, చేశాము, రేపు పొద్దున మళ్ళీ మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలనే ఫీలింగ్ ఉంటే ఎప్పుడు నువ్వు పదవిలో ఉంటావు. నాకు ఇదే శాశ్వతము, నేను ఎట్లనే ఉంటాననే ఫీలింగ్ ఉంటే, ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన రోజు ప్రెస్ మీట్ పెట్టారు జూన్ 4వ. ఏమని? ప్రజలు తప్పు అంట ఆయన ఓటు వేయకపోవడం. ప్రజలు పెద్ద తప్పు చేశారు నాకు ఓటు వేయకుండా. ఓకే ఓకే ప్రేమ.